ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బాధ అనేది తాత్కాలికమైనది, కానీ చింత అనేది దీర్ఘకాలము ఉంటుంది. ఏదైనా పరిష్కరించుకోలేని వాటి విషయంలో చింత ఉంటుంది. మన జీవితంలో పరిష్కరించుకోలేని సమస్యలు చాలా ఉంటాయి. వాటన్నిటిని గూర్చి చింతిస్తూ ఉంటే మన జీవితం చింతించటంతోనే ముగిసిపోతుంది. క్రైస్తవులు చింతించవచ్చునా? ఎందుకని అంటారా? దేవుణ్ణి ఎరగని వారు చింతిస్తారు. అది సహజం. కానీ మనము ప్రభువును ఎరిగిన వారం కదా. ప్రభువారు చెప్పిన ప్రకారం చేస్తే క్రైస్తవులు అనబడిన వారు దేని విషయమైనా చింతిస్తే దేవుని దృష్టిలో వారు దేవునిని ఎరుగని వారు అని అర్థం. ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒక విషయంలో చింతిస్తూనే ఉంటాం. ఇంకా రేపటిని గూర్చి కూడా చింతిస్తాం, ఆలోచిస్తాం. నిన్నట దినము గతించిపోయింది, అది తిరిగి రాదు. కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. రేపు అనేది మనది కాదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ రాత్రి నేను చనిపోతాననే భయము వస్తే గనక ఇక మనం నిద్రపోలేం కదా. రాత్రి పడుకునే ముందు ఉదయాన్నే నిద్రలేస్తాం అనే ధైర్యముతో పడుకుంటాం. రేపు చేయబోయే పనులన్నిటినీ చక్కగా ప్లాన్ చేసుకుని పడుకుంటాం. అందులో తప్పేమీ లేదు. కానీ చింతించటంలో మాత్రం తప్పు ఉంది. ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటి కీడు గురించి కూడా ఈరోజే చింతించటం వల్ల ఒత్తిడి అంటే టెన్షన్ పెరిగిపోయి రకరకాల జబ్బులు వస్తాయి. చింతించడం ఒక జబ్బులు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేది ఒకటే, మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి, టెన్షన్ పడుతున్నారు అంటారు. టెన్షన్ పడొద్దు, మీరు టెన్షన్ పడితే మందులు పనిచేయు, మీరు టెన్షన్ పడకుండా ఉంటే మందులు పనిచేస్తాయి అని అంటారు. ఒక మాట అండి, మన ఆలోచనలు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఎక్కువగా ఆలోచించే వాళ్ళు శారీరకంగాను మానసికంగా చాలా బలహీనలవుతారు. అందుకే ప్రభువారు రేపటిని గురించి చింతపడొద్దు అన్నారు. అయినా సరే మనం చింతిస్తూనే ఉంటాం. అది మన జన్మకు అనుకుంటే ఎవరేం చేయలేరండి. ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు.
నీ చింత యావత్తు నా మీద వేసి ధైర్యంగా, ప్రశాంతంగా ఉండు అన్నాడు. అప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉండగలుగుతామని చెప్పాడు. అంతేకాదు ఇంకా ఆరోగ్యంగా కూడా ఉంటాం. మన భారము దేవుని మీద వేసి రేపటిని గురించి చింతించకుండా మన చింత యావత్తు దేవుని మీద వేసి ధైర్యంగా ఉందాం. చింత వద్దు, ధైర్యం ముద్దు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మా జీవితంలోని చింత మా జీవితానికి ఏదొక శాపమని, మమ్మను గురించి మీరు చింతించుచున్నారని, మా చింత యావత్తు నీ మీదకి నీకు ఇచ్చి మీరు మీ మీద వేసుకుని మాకు సంతోషాన్ని, విశ్రాంతిని, నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడుతుండగా మీ పిల్లలమైన మేము అలాగ చేసి సంతోషకరమైన జీవితాన్ని పొందుకొని జీవించటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులను, వ్యాపారాలని, పొలాలని, పశువుల్ని దీవించండి. ప్రియుడా మీకు వందనాలు. అలాగనే నాయనా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వివాహాలు కాని వారికి అవుటకు, గర్భఫలములు లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు ఉన్న రుణాలు మీరు తీర్చమని, మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించమని, మీరే తోడుగా ఉండి అన్ని విషయాలు నడిపించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.